ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్లో తన నివాసం నుంచి ఉదయం 8:30కు బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో రాజమండ్రి వెళ్లి రోడ్డు మార్గం ద్వారా కాకినాడకు వెళతారు. కాకినాడ కలెక్టరేట్లతో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం అధికారులతో సమీక్ష కానున్నారు పవన్ కళ్యాణ్. జిల్లాలో అధిక వర్షాలకు ఎదురైన పరిస్థితులు, వరదల నియంత్రణ కార్యాచరణ, రక్షణ, సహాయ చర్యలకు సంసిద్ధత అంశాలకు సంబంధించిన శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమావేశం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్లో తన నివాసం నుంచి ఉదయం 8:30కు బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో రాజమండ్రి వెళ్లి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ చేరుకుంటారు. కాకినాడ కలెక్టరేట్లతో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం అధికారులతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీరామ్మూర్తి. ఇంకా ఈ రోజు డిప్యూటీ సీఎం షెడ్యూల్ ఎలా ఉండబోతుంది జిల్లాలో? గుడ్ మార్నింగ్ సతీ. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటన్నరకి కాకినాడ కలెక్టరేట్ చేరుకుని ఏలేరు వరద పరిస్థితి పైన, భారీ వర్షాల మీద ఏదైతే ముంపు ఏర్పడుతుందో ఈ పరిస్థితుల మీద నిన్న నుంచి కూడా కలెక్టర్ తోటి పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు. దాంతో ఈ రోజు అన్ని ఇరిగేషన్, రెవెన్యూ మొత్తం అన్ని అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అయితే వరదను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇబ్బంది రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రమత్తమై ఎలాగా వారికి అండగా నిలబడాలనే విషయం మీద సమీక్ష జరిపి కొన్ని సూచనలు కూడా చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఉదయం 9:45 రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో కాకినాడకి వెళ్తారు. కాకినాడకి వెళ్లే ముందు వీలైతే ఏలేశ్వరం, బావిక్టు పరిసర ప్రాంతాలను కూడా పరిశీలిస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇంకా ప్రోగ్రామ్ ఖరారు కాలేదు. అయితే ఈ రోజు 400 మంది సర్పంచులకి చెక్కులు కూడా అందించే కార్యక్రమం ఉంది. ₹1,00,000 ఆర్థిక సాయం కూడా ఒక్కొక్క పంచాయతీకి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అవి భారీ వర్షాల్లో దెబ్బతిన్న గ్రామ పంచాయతీలకి, వరద ముంపుకు గురైన పంచాయతీలకి ఇవ్వనున్నారు. ఆ కార్యక్రమం కూడా ఈ రోజు సాయంత్రం 3:30 తునిలో ఏర్పాటు చేస్తారు. మరి ఆ కార్యక్రమానికి కూడా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే కాకినాడలో కలెక్టరేట్ లో సమీక్ష అనంతరం పవన్ కళ్యాణ్ పిఠాపురం, గొల్లపూడి మండలాల్లో కూడా పర్యటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుంది. ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది. దీంతో 10 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. దీని ద్వారా 9,500 క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలవుతుంది. దీంతో ఏలేరు కాలువ పొంగి ప్రవహిస్తుంది. దీంతో 11 మండలాలకి అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు వరదతోటి అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఇప్పటికే నిన్న నుంచి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అయితే ప్రధానంగా ఈ ముంపు బెడద ఎక్కువగా
పిఠాపురం గొల్లప్రోలు మండలంలోని గ్రామాలకు ఎక్కువగా ఉంటుంది. దాదాపు 80 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని మొత్తం మండల స్థాయి అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. అన్ని చోట్ల కూడా ప్రత్యేకించి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 12 మండలాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అలాగే భారీ వర్షాల వల్ల 23 మండలాలకు కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరో 2 రోజులు వాయుగుండంలో మన బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల అది ఇప్పుడు మరొక 2 రోజులు గట్టిగా భారీగా వర్షాలు కురిసే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అందులోనే అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అల్లూరు జిల్లాలోనే ఏలేరు ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతంలో ఉంది. మడేరు, జడేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. దాని 10,000 క్యూసెక్కుల నీరు కనుక ఇక్కడ ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసినట్లయితే ప్రమాద స్థాయి పరిస్థితులు ఎదురవుతాయి. దానివల్లే పవన్ కళ్యాణ్ నిన్న నుంచి కూడా అప్రమత్తమై ఇక్కడ జిల్లా అధికారులంతా అప్రమత్తం చేశారు. కలెక్టర్ తో ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొని ఎవరికి నష్టం కలగకుండా చూడాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 9,500 క్యూసెక్కుల నీరు ఉదయం 10 గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. ఇది 15,000 క్యూసెక్కుల నీరు వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే మరో 2 రోజులు కూడా భారీ వర్షాలకు వచ్చే పరిస్థితి ఉండడంతో మరింతగా ఇంట్లో పెరిగే పరిస్థితి ఉంది. ఈ అన్ని పరిస్థితుల్ని కూడా ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 20,000 క్యూసెక్కుల ఇంట్లో ఉన్నట్టుగా ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే ఒకేసారి విడుదల చేస్తే అది బ్యారేజ్ కూడా ఇబ్బంది, అదే ప్రాజెక్ట్ కూడా ఇబ్బంది. దాంతో క్రమం బద్ధంగా గేట్లు ఎత్తి విడుదల చేస్తున్న పరిస్థితి. ఒకేసారి విడుదల చేసినా కూడా దిగువ గ్రామాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి, ఈ ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. అందుకని దశల వారీగా విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం 10 గంటల తర్వాత చూసినట్లయితే ఇది 15,000కి చేరుకుంటుందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఏదైనా ఏలేరు వరద ముంపుని పరిస్థితిని సమీక్షించి ఇక్కడ కట్టుదిట్టమైన ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, అధికారంతరం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించి సమీక్షిస్తున్న నేపథ్యంలో నేరుగా జిల్లా కలెక్టరేట్ కు వచ్చి ఇక్కడ నేరుగా ఈ కార్యక్రమాన్ని వరద పరిస్థితి అంతా కూడా సమీక్షించి ఆయన పర్యవేక్షించే కార్యక్రమాలను కూడా పర్యవేక్షించే అవకాశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.